ఆంధ్రప్రదేశ్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీకి పలువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. అయితే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో కేశినేని నాని వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని 2009 ఎన్నికలకు ముందు విజయవాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు కేశినేని ట్రావెల్స్ నిర్వహించేవారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే విజయవాడ లోక్సభ టికెట్ను నానికి కాదని చనుమోలు రాజీవ్కు కేటాయించడంతో పార్టీ కార్యాలయంలోనే చిరంజీవి మీద ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు నానికి టికెట్ దక్కడంపై ఉత్కంఠ కొనసాగింది. చివరికి ధర్నాలు చేయడంతో ఆ ఎన్నికల్లో ఎంపీ సీటు సాధించి గెలుపొందారు. 2019లో విజయవాడ నుంచి రెండోసారి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే తన మాటే చెల్లుబాటు కావాలనుకునే ధోరణితో చాలామంది టీడీపీ నేతలు కేశినేని నానిని దూరం పెట్టారు. ఒకప్పుడు నాని వెంట నడిచిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారు శత్రువులైపోయారు. బొండా ఉమా, దేవినేని ఉమా వంటి నేతలతో నానికి సరిపడడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పైగా అధిష్టానంపైనే పలు సందర్భాల్లో నాని బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీకి వెళితే కనీసం బొకే ఇవ్వడానికి కూడా నాని నిరాకరించడంతో ఆయన వ్యవహార శైలిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నాని ముక్కుసూటి రాజకీయం చేస్తున్నారు అనుకున్నారో లేక ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నారని భావిస్తున్నారో కానీ కోరి వివాదాలను తలకెత్తుకుంటున్నారు. 2019లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నానికి సొంత తమ్ముడు చిన్నితో విభేదాలు తలెత్తాయి. ఆస్తుల పంపకంలో తలెత్తిన వివాదాలతో తమ్ముడు చిన్ని క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. దీంతో అన్నకు పోటీగా చిన్ని కూడా రాజకీయాలు మొదలుపెట్టారు. నాని వైఖరితో సరిపోని టీడీపీ నాయకులందరినీ ఏకం చేయడం మొదలుపెట్టారు. టీడీపీలో నాని మొదటి నుంచి వ్యతిరేకించే దేవినేని ఉమాతో పాటు ఇతర నాయకులు చిన్ని వైపు మొగ్గు చూపడంతో విజయవాడలోని తెలుగుదేశం నాయకులతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీడీపీ అధిష్టానం కూడా నానికి వ్యతిరేకంగా ఉందనే ప్రచారము ఎప్పటినుంచో జరుగుతోంది. ఓ సందర్భంలో ఏకంగా అధినేత చంద్రబాబుపై కోపంతో తన కార్యాలయంలోని ఆయన ఫోటోను సైతం తొలగించారు. చంద్రబాబు ఫోటో స్థానంలో రతన్ టాటాతో తాను కలుస్తున్న ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం అప్పట్లో పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీపై పలు సందర్భాల్లో విమర్శలు చేసేవారు కేశినేని నాని. ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ వెంటనే సర్దుకుపోవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈ పరిణామాలతో బెజవాడ నేతలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. గతంలో విజయవాడ మేయర్ అభ్యర్థిగా నాని కుమార్తెను టీడీపీ ప్రకటించినా నాని వ్యవహారశైలి నచ్చక టీడీపీ నాయకులు కలిసి రాకపోవడంతో కనీసం ఆమె కార్పొరేటర్గా కూడా గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన తమ్ముడు కేశినేని చిన్ని నారా లోకేష్కి దగ్గర కావడం కూడా నాని జీర్ణించుకోలేకపోయారు. చిన్నికి ఈసారి విజయవాడ ఎంపీ సీటు ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో నాని ఇక అక్కడ ఇమడలేక బయటకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధ్యక్షుడికి తాను విధేయుడినని అంటూ నాని స్టేట్మెంట్ ఇచ్చారు. బాబుకి తాను వెన్నుపోటు పొడవలేనంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. తీరా ఆయన సర్దుకుపోయారనుకుంటున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా టీడీపీని వీడుతున్నట్లు మళ్లీ బాంబు పేల్చారు కేశినేని నాని. ఇంత జరుగుతున్నా అధిష్టానం మాత్రం మౌనవ్రతం పాటిస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యువనేత నారా లోకేష్ సైతం ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. దీంతో నాని పని ఇక అయిపోయినట్లేనని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజాగా కేశినేని నాని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కారులో స్వయంగా వెళ్లి మరీ ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో ఆయన వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు భావిస్తున్నారు అంతా. అసలే సొంత పార్టీ నేతలతో ఇమడలేని నాని వైసీపీలోకి వెళ్తే అక్కడి నేతలు ఆదరిస్తారా అని చర్చించుకుంటున్నారు. ముందునుంచి నాని వ్యవహారశైలి నచ్చని తెలుగు తమ్ముళ్లు ప్రెస్మీట్లు పెట్టి మరీ అధిష్టానానికి తమ బాధలు చెప్పుకున్నారు. దీంతో కేశినేని నాని తన వ్యవహారశైలి దుందుడుకుతనం వల్లే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని అనుకుంటున్నారు. ఎలాగో కేశినేని నాని టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతానికి బెజవాడ నేతలు అనుకున్నది సాధించారనే చెప్పాలి. ఎన్నికల కీలక దశలో టీడీపీలో వివాదం రాజుకోవడంతో ఈ పరిణామాలు ఎవరికి అనుకూలంగా మారుతాయి అన్నది ఆసక్తిగా మారింది.